లేడీ డాక్టర్ అత్యాచారం కేసులో సిబిఐకి ఇప్పుడు ఒక గొప్ప ఆధారం లభించింది. ఈ సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్న ఒక ప్రత్యక్ష సాక్షి సంఘటన ఎలా జరిగిందో కళ్ళకు కట్టినట్టుగా చెప్పడానికి ముందుకు వచ్చారు. ఇన్ని రోజుల పాటు సిబిఐ విచారణ చేసిన తరువాత ఇప్పుడు ఆ ప్రత్యక్ష సాక్షి కొత్త ఆధారాలను బయటపెట్టారు. ఆ వ్యక్తి చెప్పిన మాటల బట్టి ఈ నేరాన్ని చేసింది సందీప్ కానీ సంజయ్ కానీ కాదు, కోల్కతాకు చెందిన మరొక బడా వ్యక్తి ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టుగా ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం సిబిఐ వాళ్లకు తెలిసింది. ఈ కేసును మొదటి నుండి ఎంతో సీరియస్గా తీసుకుంటూ ఉన్న సిబిఐకి ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి చెప్పిన కథనం కొత్త అనుమానాలను రేకెత్తిస్తూ ఉంది. ఇప్పటి వరకు మనం ఏదైతే తెలుసుకున్నామో అదంతా కేవలం ఒక కుట్ర మాత్రమే అని, ఈ డ్రామా వెనుక ఇంకా గొప్ప నేరాలే దాగి ఉన్నాయి అనే విషయం ఈ వీడియోలో తెలియబోతుంది. ఈ సంఘటనలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిబిఐకి కూడా అంతుపట్టడం లేదు. ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని ఎన్నో విషయాలను ఈ వీడియోలో చర్చించబోతున్నాము. ఇంతవరకు ఎవరినైతే దోషులుగా క్రిమినల్స్గా కస్టడీలోకి తీసుకున్నారో వాళ్ళు నిర్దోషులని, అసలైన క్రిమినల్ చట్టాన్ని చుట్టంగా చేసుకుని దాక్కుని ఉన్నాడు అనే విషయం తెలుస్తూ ఉంది. ప్రత్యక్ష సాక్షి ఎవిడెన్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన తరువాత ఈ కేసు మొత్తం తలకిందులైంది. ఆ లేడీ డాక్టర్ ఆత్మ శాంతి కోసం ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి, రిప్ అని కామెంట్ చేయండి. అధికారులందరూ అసలైన నేరస్తుడిని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, కానీ నిందితుడిని శిక్షించాలి అని నిరసనలు చోటు చేసుకున్నాయి. ఒకవేళ మనం కూడా ఈ అత్యాచారానికి వ్యతిరేకంగా మనం నోరు విప్పకపోతే ఈ కేసులో మనం కూడా దోషులుగానే లెక్క. రేపొద్దున ఇలాంటి కేసే మరొకటి జరగదు అని చెప్పలేము, కానీ ఇటువంటి వాటి మీద మనం ఖచ్చితంగా చర్చించుకోవాల్సి ఉంటుంది. వీటికి వ్యతిరేకంగా మనం మన నిరసన తెలపాల్సి ఉంటుంది. లేడీ డాక్టర్తో ఏం జరిగిందో అది ఇంకొక అమ్మాయితో కూడా జరగకుండా ఉండాలి అంటే ఈ విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. నేరస్తుడిని శిక్షించే వరకు మనం నిరసన తెలుపుతూనే ఉండాలి. ఇప్పటి వరకు నేరస్తుడిగా సంజయ్ రాయ్ని మీడియా ముందు పోలీసులు నిలబెట్టారు, కానీ అసలైన నేరస్తుడు మాత్రం అతను కాదు. మరి కొంతమంది ఆ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ హ్యాండ్ కూడా ఈ కేసులో ఉంది అని అంటున్నారు, కానీ అందులో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలియదు. నిజానికి వీళ్ళిద్దరూ కూడా ఈ కేసులో అసలైన నేరస్తులు కాదు. వీళ్ళిద్దరికీ కూడా ఎన్నో కోట్ల రూపాయలను లంచంగా ఇచ్చి వాళ్లతో అబద్ధం చెప్పిస్తూ ఉన్నారు. ఈ కేసుని పక్కత్రోవ పట్టించడానికి వీలైనన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మరొక విషయం మనం గుర్తించాలి. ఈ సంఘటన జరుగుతున్న సమయంలో సంజయ్ రాయ్తో పాటు సందీప్ కూడా హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇక ఈ హత్యా నేరాన్ని సంజయ్ తన నెత్తిన వేసుకున్నాడు. అయితే ఈ కేసులో ఏదో జీవితకాలం జైలు శిక్షతో బయటకు వచ్చేవచ్చు అని అనుకున్న సంజయ్కి ఉరిశిక్ష పడేసరికి అతను మాట మార్చేశాడు. అతను చెప్పిన దాని ప్రకారం ఆ అమ్మాయి మీద అత్యాచారం జరుగుతున్న సమయంలో 4 కాదు 6 వ్యక్తులు ఉన్నారు. ఈ సంఘటన ఆగస్టు 9 రాత్రి 1 గంట సమయంలో జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్టు ప్రకారం కూడా ఆ అమ్మాయి 1 గంటకు చనిపోయింది అని తెలిసింది. ఇక ఆ లేడీ డాక్టర్ కాళ్ళు విరగ్గొట్టింది కూడా సంజయ్ రాయ్ మాత్రమే అని తెలిసింది. అయితే ఆమె పూర్తిగా చనిపోయిన తర్వాత సంజయ్ ఈ విధమైన పాడు పని చేశాడు. మరి అంతకంటే ముందు ఇంకా ఎంతమంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు అని ఎన్నో ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. సందీప్ ఘోష్ కూడా ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆమె కళ్ళ మీద దాడి చేశాడు, ఆమె మొహమంతా ఘాట్లు వేశాడు. ఇక్కడ మరొక 3 వ్యక్తులు కూడా ఆ అమ్మాయి ఆ విధమైన నరకానికి గురవ్వడానికి కారణమయ్యారు. ఇక 4వ వ్యక్తి అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి. అతని గురించి ఎవ్వరికీ తెలియదు. అతను ఆ హాస్పిటల్లో పనిచేసే స్వీపర్. హాస్పిటల్ మొత్తం తుడిచిన తరువాత అంటే రాత్రి 8 గంటల సమయంలో అతను సెమినార్ హాల్ లోపలికి వెళ్ళి పడుకున్నాడు. ఆ లేడీ డాక్టర్ మీద అత్యాచారం జరుగుతున్న సమయంలో కూడా తను అక్కడే ఉన్నాడు. ఎప్పుడైతే ఆ అమ్మాయి అరుపులు వినిపించాయో అప్పుడు అతను నిద్రలో నుండి మేల్కొన్నాడు. నిద్రలో నుండి లేచిన వెంటనే కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యం చూసి అతను ఎంతగానో షాక్ అయ్యాడు. కానీ ఆ సమయంలో అతను ఎవరికంటా పడకుండా దాక్కుని ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా తనను చూసినట్లయితే తనను కూడా చంపేస్తారేమో అని అతనికి భయం కలిగింది. అక్కడ ఉన్న వ్యక్తులు కూడా సాదాసీదా సాధారణ వ్యక్తులు కాదు. వాళ్ళందరూ కోల్కతాలోనే అత్యంత ఫేమస్ వ్యక్తులు. చాలా రోజుల నుండి బయటకు రాకుండా దాక్కుని ఉన్న ప్రత్యక్ష సాక్షి ఇప్పుడు నోరు తెరిచాడు. ఒక పెద్ద నేరాన్ని కప్పిపెట్టడానికి మాత్రమే ఇటువంటి అత్యాచారం వంటి డ్రామాను వేశారు అని, నిజానికి ఈ హత్య కంటే కూడా గొప్ప నేరమే జరిగిందని ఆ స్వీపర్ చెప్పారు. ఇప్పటి వరకు ఆ మెడికల్ కాలేజీ మీద వస్తున్న ఆరోపణలు నిజమని తేలింది. మెడికల్ కాలేజీలో అవయవాల అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. దానికి తోడు ఎంతోమంది మహిళల మీద అత్యాచారం కూడా చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే వీటన్నిటి గురించి చనిపోయిన లేడీ డాక్టర్కి 2 నెలల క్రితమే తెలిసింది. దాంతో ప్రిన్సిపల్కి భయం పట్టుకుంది.
ఒకవేళ తమ కాలేజీ ఘోరాలన్నీ బయట పెడితే మొత్తం సమాజంలో తలదించుకోవాల్సి వస్తుంది అని ప్రిన్సిపల్ భయపడ్డాడు. ఇప్పటి వరకు అతను నిర్మించుకున్న సిస్టమ్ మొత్తం కూలిపోతుందేమోనని అతనికి అనిపించింది. అతని వెనుక ఉన్న ఆ అజ్ఞాత శక్తులకు కూడా ఇదే రకమైన ఫీలింగ్ కలిగింది. అందుకనే ఈ లేడీ డాక్టర్ని చంపేసి ఆ నేరాన్ని తమ మీద వేసుకోవడానికి సంజయ్కి సందీప్కి భారీ మొత్తంలో డబ్బు చెల్లించారు. వీళ్ళిద్దరూ జీవితాంతం సుఖంగా బతకగలిగేంత డబ్బు వాళ్ళకి అందించారు. సందీప్ ఆ కాలేజీకి ప్రిన్సిపల్ అయినప్పటికీ కూడా అతని కళ్ళ ముందే ఆ క్రైమ్ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా డబ్బుకు ఆశపడి నేరానికి ఒప్పుకున్నాడు. దానికి తోడు క్రైమ్ సీన్లో దొరికిన ఆధారాలను కావాలనే అందరూ కలిసి నాశనం చేశారు. మెయింటెనెన్స్ పేరుతో ఎన్నో ఆధారాలను నాశనం చేశారు. క్రైమ్ సీన్ని ఒక సత్రంలాగా ఓపెన్గా పెట్టడం వల్ల ఎవరు పడితే వాళ్ళు అక్కడికి వెళుతూ సాక్ష్యాలను తారుమారు చేశారు. ఇదంతా ప్లానింగ్ ప్రకారం సందీప్ చేశాడు అన్నది ఎవరికైనా అర్థమవుతూనే ఉంది. అయితే సెమినార్ హాల్లో పడుకున్న స్లీపర్ ప్రత్యక్ష సాక్షిగా ఈ కేసు గురించి వివరాలు అందించిన తరువాత అందరికీ రోమాలు నిక్కబడుచుకున్నాయి. సిబిఐ ఇప్పటి వరకు క్రిమినల్స్ గురించి స్పష్టంగా చెప్పలేదు, కానీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వారి గుండెల్లో మాత్రం ఇది కొత్త దడ పుట్టిస్తూ ఉంది. ఆ బడాబాబులు ఎవరైనా సరే చట్టాన్ని తప్పించుకోలేరు. వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఉరికంబం ఎక్కాలనే ఆశిద్దాం. ఒకవేళ ప్రత్యక్ష సాక్షి అక్కడికి వచ్చి ఏం జరిగిందో చెప్పకపోతే ఇప్పటికీ కూడా మనం సంజయ్ ఈ నేరం చేశాడని అనుకుని ఉండేవాళ్ళమేమో. కానీ నిజానికి ఇదంతా ప్రీ ప్లాన్. ఇంతకు ముందు కూడా ఆ కాలేజీలో ఎన్నో క్రైమ్స్ జరిగాయి, కానీ వాటి మీద అన్నిటినీ కూడా నోట్ల కట్టలతో దాచిపెట్టేశారు. కానీ ఇప్పుడు మాత్రం అసలు నేరస్తులు ఖచ్చితంగా పట్టుబడాలి అని కోరుకుందాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.